ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల. ప్రియులారా, మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాను ఆలోచించినట్లయితే సుమారుగా నేటికి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి 800 కోట్ల మంది ప్రజలలో క్రైస్తవులు సుమారుగా 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు. మరి క్రైస్తవులకు బైబిల్ పైన సరైన అవగాహన ఉందని అంటే సరైన అవగాహన లేదు. ఎందుకంటే వారు బైబిల్ని సరిగా చదవడం లేదు, పరిశీలించడం లేదు. మరి పరిశీలన అనేది మరి చాలా ప్రాముఖ్యమైనది. మరి బైబిల్ని పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్ అంతా ఒకచోట రాయబడలేదు. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా జ్ఞానం మనకు దొరుకును. కాబట్టి బైబిల్ని మనం చదివే విధానం చాలా చక్కగా చదవాలి. పరిశీలించి చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. అందుకే మరి క్రైస్తవులు కూడా మరి ధర్మశాస్త్రం ఏంటో, ధర్మశాస్త్రము మరి ఎవరికి ఇవ్వబడిందో, మరి ఎందుకు ఇవ్వబడిందో, ధర్మశాస్త్రం మరి మనం కూడా పాటించాలి, క్రైస్తవులైన వారు కూడా పాటించాలని ఈరోజు మరి క్రైస్తవ సంఘాలలో బోధించడం జరుగుతుంది. ప్రియులారా, అంటే ధర్మశాస్త్రము మరి క్రైస్తవులు కూడా పాటించాలా లేదా మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ఎందుకు ఇవ్వబడింది, ఎప్పుడు ఇవ్వబడింది అనే విషయాలను కూడా మనం నేర్చుకుందాం. అలాగే మరి దీని నుంచి మనకు విడుదల ఎప్పుడు వచ్చింది అనే విషయం కూడా ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఇంతకీ మరి ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనే విషయం మనం నేర్చుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయం 1 నుంచి 26 వచనాలు. నిర్గమకాండము 20వ అధ్యాయం 1 వచనం చదవండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. చాలక ఇక్కడ మరి 20వ అధ్యాయము 1 నుంచి 26 వచనాల వరకు చదివితే మనకు ఇక్కడ 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు ఇవ్వడం జరిగింది. ఎవరి ద్వారా ఇచ్చాడంటే మరి మోషే గారి ద్వారా ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేలీయులకి ఇవ్వడం జరిగింది. ప్రియులారా, మరి ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందంటే ఇశ్రాయేలీయులకి. క్రైస్తవులకు ఇవ్వలేదు ధర్మశాస్త్రాన్ని. ఎవరికి ఇచ్చినారు దేవుడు? ఇశ్రాయేలీయులకు. అందుకే మరొక మాట చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములను వీరివి. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలీయులకు. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరం ఎవరికి ఉండేదంటే ఆనాడు ఇశ్రాయేలీయులకు ఉంది. ప్రియులారా, మరి ఇంతకీ ఇజ్రాయేల్ ఎవరు అంటే ఆ మాట కూడా మనం నేర్చుకుందామండి. మొట్టమొదటిగా ప్రారంభ మానవుడు ఎవరు? ఆదాములో నుంచి ఎవరు వచ్చారు? ఆదాము హవ్వల నుంచి కయీను వచ్చాడు, తర్వాత హేబెలు వచ్చాడు, తర్వాత సేతుకి ఎవరు పుట్టారు?
ఎనోసు, షేతుకు ఎనోసు, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే షేముకి ఎవరు పుట్టినారు? అబ్రహాము గారు. అంటే అబ్రహాము గారు నోవాహు గారికి ఎవరు పుట్టారంటే షేము, హాము, యాపేతు. మరి షేము గర్భం నుంచి వచ్చిన వారు ఎవరు? అబ్రహాము. అబ్రహాం గారి నుంచి వచ్చినటువంటి వారు ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు గర్భం నుంచి ఎవరు వచ్చారు? యాకోబు, ఏశావు. అంటే యాకోబుకు మరి దేవుడు పేరు మార్చడం జరిగింది. అందరూ మరి యాకోబు గారికి ఏం పేరు ఉంది? మోసగాడని. ఆ మోసగాడు తీసేసి దేవుడు ఏ పేరు ఇచ్చాడు? ఇశ్రాయేలీలుగా ఎవరికి పేరు మార్చాడు? యాకోబు గారికి. కాబట్టి మరి ఆ యాకోబు నుంచి వచ్చినటువంటి ఎంతమంది అంటే 12 మంది. ఆ 12 మందికే ఇశ్రాయేలీలని పేరు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇశ్రాయేల్ ఎవరంటే ఎవరు? యాకోబు సంతానం నుంచి వచ్చినటువంటి 12 మంది. మరి వారి పిల్లలే, వారే ఇశ్రాయేలీలుగా మనకు కనపడడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే మరి ధర్మశాస్త్రము ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేలీలకు కదా. మరి ఈ ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చింది అంటే ఇజ్రాయేల్ మొట్టమొదటిగా ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు మరి ఎంతో కఠిన బాధలు అనుభవించారు ఎవరు? ఇజ్రాయేలీలు. బానిస బ్రతుకులు బ్రతికారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు తండ్రి అయిన దేవునికి మొరపెట్టడం జరిగింది. మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మనవిని ఆలకించి మరి వారిని ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తుల నుంచి మరి కనాను దేశం గుండా, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళు. ఎవరు నడిపించాడంటే ఒక మోషే నాయకుడిని పుట్టించి మరి 430 సంవత్సరాలు మరి ఐగుప్తు బానిసత్వంలో బ్రతికినటువంటి వారిని మరి దేవుడు విడిపించడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే ఐగుప్తు దేశంలో ఎన్నో సూచక్రియలు చేసి మరి ఇజ్రాయేలీని అరణ్య మార్గం గుండా ఎన్ని సంవత్సరాలు నడిపించారు? అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా మరి ఇజ్రాయేలీని నడిపించినప్పుడు అక్కడ ఒక సీనాయి పర్వతం మీద మరి మోషే గారు వెళ్ళినప్పుడు అప్పుడు మరి దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు ఎక్కడిస్తాడు? సీనాయి పర్వతం మీద ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి మరి ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందంటే సీనాయి పర్వతం మీద మరి మోషే గారికి 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే మరి బానిస బ్రతుకులు అంటే ఎలాగుంటాయంటే మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు మనల్ని? దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు ప్రియులరా. అంటే మరి భారతదేశానికి కూడా స్వతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ యొక్క బానిసత్వం నుంచి విడుదల మరి మనకు వచ్చింది, అది స్వాతంత్రం. అలాగే ధర్మశాస్త్రం నుంచి కూడా మనకు విడుదల, స్వాతంత్రం వచ్చిందని కూడా మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని వల్ల. మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎవరు? తండ్రి అయిన దేవుడు మరి ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము కీర్తనలు 106వ అధ్యాయము 19-20 వచనాలు. కీర్తనలు 106వ అధ్యాయము 19-20 వచనాలు. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును ఎత్తు రూపమునకు మార్చిరి. ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు మరి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాడంటే ఇజ్రాయేలీలో ఎవరి వైపు తిరిగారు? ఒక దూడను చేసుకొని దానికి ఆరాధించడం జరిగింది ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే మరి ఎందుకు ఇవన్నీ వారికి వచ్చాయంటే ఐగుప్తు దేశంలో మరి ఇజ్రాయేల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉన్నప్పుడు
మరి వారి యొక్క గుణాలు, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ప్రవర్తన మరి ఎవరికి వచ్చిందంటే ఇజ్రాయేలీలకు వచ్చింది. ఎందుకంటే ఐగుప్తులంతా విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రియులరా. నిజంగా వాళ్ళు దేవునికి విరోధంగా బ్రతికిన వాళ్ళు ఎవరు? ఐగుప్తీయులు. మరి వీళ్ళు 430 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి వారి యొక్క లక్షణాలు, వారి యొక్క ప్రవర్తన అంతా ఎవరికి వచ్చిందంటే ఇజ్రాయేలీలకి వచ్చింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు మరి మొట్టమొదటిగా మరి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, నిజంగా మరి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపిస్తున్నప్పుడు మరి దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు. ఎవరు? ఇజ్రాయేలీలు. ఎలా బాధ పెట్టారంటే, మేము ఐగుప్తులో ఉంటే మంచి మాంసం తినేవాళ్ళు, ఇక్కడ మాకు మాంసం లేదని మరి దేవుణ్ణి విసిగించారు. విసిగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరి పూరేళ్ళను రప్పించి వారికి మాంసాన్ని ఇస్తాడు. అలాగే మరి బండ నుంచి నీళ్ళు ఇస్తాడు. నిజంగా ఎన్నో అద్భుత సూచక్రియలు చేసినా కూడా మరి వారి యొక్క లక్షణాలు, ఐగుప్తుల యొక్క లక్షణాలు వారిలోకి వచ్చిన తర్వాత మరి వీరెవరు? ఇజ్రాయేలీలు మరి విగ్రహాల వైపు, తర్వాత వారు మరి ఐగుప్తులు దేవునికి ఏ విధంగా అయితే విరోధంగా ఉన్నారో వారి యొక్క లక్షణాలు ఎవరికి వచ్చాయి? ఇజ్రాయేలీలకి వచ్చాయి. అందుకే దేవుడు వారి లక్షణాల నుంచి మరి ఇజ్రాయేల్ని కాపాడడానికే ధర్మశాస్త్రం వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చాడంటే మొట్టమొదటి ఆజ్ఞనే ఏమిచ్చాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే హోరేబులో వారు ఏం చేసుకున్నాడు? విగ్రహాన్ని దూడం చేసుకున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు వారికి ఏమి ఇచ్చాడంటే మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇలా మరి 10 ఆజ్ఞలు గల విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని మరి ఎవరికి ఇచ్చారంటే ఇజ్రాయేలీలకి ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి నిజంగా ధర్మశాస్త్రం పాటించడం అంత ఈజీయా? చాలా కష్టం ప్రియమైన దేవుని వాళ్ళ. ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే చాలా కష్టం. అందుకే మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు. ఎందుకంటే ఒక్క ఆజ్ఞలో తప్పిపోతే మరలా అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఒకవేళ అన్ని 9 ఆజ్ఞలు పాటించాలనుకో, ఒక ఆజ్ఞ తప్పిపోతే మళ్ళీ అన్ని ఆజ్ఞలు మళ్ళీ పాటించాలి. ఈరోజు ఉదాహరణకు ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఏదంటే అది సిఏ. దాంట్లో ఆ సిఏ దాంట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు పాస్ అయినా మళ్ళీ అన్నీ ఫెయిల్ అయినట్లే. అంటే కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ ధర్మశాస్త్రం కూడా అన్నీ పాటించి ఒకటి ఫెయిల్ అయితే మరలా ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించాలి. అందుకే మరి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. మరి ఈ వచనాన్ని మనం చూసుకుందామంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయమై తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములోనూ అపరాధియగును. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఆజ్ఞ తప్పిపోతే అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్లంట ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ధర్మశాస్త్రం అనేది చాలా కష్టం. మరి ధర్మశాస్త్రాన్ని మరి ఏ విధంగా ఇచ్చాడంటే ఇజ్రాయేల్కి మరి ఒక పక్షిని బలిగా ఇస్తే వారి యొక్క పాపాలన్నీ క్షమించబడతాయి. తర్వాత ఇజ్రాయేల్కి ఏమేమి ఇచ్చాడు? బలులు చేయమని చెప్పాడు. తర్వాత పండగలు కూడా ఆచరించమని చెప్పాడు. ఎందుకు మరి పస్కా పండుగ ఇవన్నీ పండుగలు ఎందుకు పెట్టాడంటే ఇజ్రాయేల్కి ఎందుకు పెట్టాడంటే ఐగుప్తు బానిసత్వంలో నుంచి మనల్ని రక్షించినటువంటి వాడు ఎవరంటే మనకు అన్న తండ్రి అయిన దేవుడు అని మరి ఆ పండుగలు ఎందుకు చేసుకుంటామని వాళ్ళ పిల్లలు అడిగితే ఆ పిల్లలకి వాళ్ళ కడుపున పుట్టినటువంటి పిల్లలకి చెప్పడానికి, అంటే దేవుడు ఐగుప్తు దేశం నుంచి మనల్ని బానిసత్వం నుంచి మనల్ని కాపాడాడు గనుకనే మనం ఈ పండుగలు చేస్తామంటే దేవుణ్ణి గుర్తు చేసుకోవాలని దేవుడు పండుగలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకున్నారు? వారి శరీర సుఖాల కోసం తాగడము, తినడము, ఎంజాయ్ చేయడం అని వాళ్ళ శరీరాల కోసమే వాళ్ళు ఉపయోగించుకున్నారు. శరీర సుఖాల కోసమే మరి దేవుడు ఇచ్చినటువంటి పండుగలను, తర్వాత మరి పరిశుద్ధమైనటువంటి ఏటివి గొర్రెలు కానీ, తర్వాత మరి వీటి బలి ఇస్తేనే వారి యొక్క పాపాలు క్షమించబడేవి. ఎవరికి?
ఇజ్రాయేల్కి ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి వారు పాపం చేయడము, అమాయకమైనటువంటి జంతువులు బలి కావడము, పక్షులు బలి కావడము, ఇలా వారు ఒక అలవాటుగా చేసుకున్నారు. దేన్ని? పాపాన్ని. వాళ్ళు పాపం చేయడము, బలి అర్పించుకోవడం, పాపం చేయడము, బలి అర్పించుకోవడము. తర్వాత పండగలు దేనికోసం చేయమని దేవుడు ఇచ్చాడంటే, మమ్మల్ని కాపాడిన వాడు, మరి రక్షించిన వాడు దేవుడని, మరి దేవుడు వారికి పండగలు ఇస్తే ఆ పండగలు కూడా ఏ విధంగా చేసుకున్నారు? వారి యొక్క శరీర సుఖాల కోసమే చేసుకున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే వారు మరి పాటించలేకపోయారు దేన్ని? ధర్మశాస్త్రాన్ని. అందుకే దేవుడు మరి వీరు పాటించలేరు కనుకనే దీని నుంచి ఎలాగైనా వీరిని విడుదల చేయాలి, వీరిని మళ్ళీ వీరిని కాపాడుకోవాలి. ఎందుకంటే మరి ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే అందరు ఎక్కడికి వెళ్ళేవారు? నరకానికి వెళ్ళేవారు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి వారిని అందరినీ రక్షించుకోవాలనే మరి దేవుడే మరి తగ్గించుకొని మరి ఎవరిని ఇచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళు పాపం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటించినట్లున్నారు. మరి పాటించకపోగా ఇంకా వారికంటే ఇంకా భయంకరమైన తరం వచ్చిందంట. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ పాపం చేస్తూ ఉన్నా కూడా ఇంకా పాపాలు ఎక్కువ చేయడానికి ఇంకో తరంగా పుట్టిందంట. ఆ మాట కూడా మనం చదువుకుందామండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా. మరి ఎన్నో మరి అద్భుతాలు సూచక్రియలు దేవుడు చేసినా కూడా ఇజ్రాయేలుకి ఇంకా దేవుణ్ణి ఇంకా ఎరుగనటువంటి మరొక తరం పుట్టిందంట ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే వాళ్ళతోనే దేవుడు మరి వాళ్ళనే వేగలేకపోతే మళ్ళీ ఇంకో తరము వచ్చిందంట ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి అందుకే దేవుడు ధర్మశాస్త్రం వీళ్ళు పాటించలేరు. కాబట్టి వీరికి ఏ విధంగా అయినా మరి నూతన నిబంధన ఇవ్వాలనే దేవుడు మరి క్రొత్త నిబంధన ఇవ్వడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళ. మరి అందుకే మరి దేవుడు ఒక మంచి మాట రాశాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31, 32 వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 31, 32 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొనిన దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు ప్రియమైన దేవుని వల్ల. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అంటే దేవుడు క్రొత్త నిబంధన చేస్తున్నాడంట అని ఎవరు చెప్తున్నాడు? మరి ఆనాడు ఉన్నటువంటి మరి ఇజ్రాయేలుకి చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. మరొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, దేవుడు క్రొత్త నిబంధన చేస్తున్నాడంట. ఆ క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకే ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఎవరు నెరవేర్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఎక్కడ? శిలువలో మరి నెరవేర్చాడు ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి మరి క్రొత్త నిబంధన ఎలా రంగప్రవేశం చేసిందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వచ్చి మరి మన పాపాల కోసం కలువరి శిలువలో
మరి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంటే సిలువలో మరి ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా మరి కొట్టివేశాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే మరొక మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణమును పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే ధర్మశాస్త్రానికి మరి ఎవరు పాటించలేదంట? ఇజ్రాయేలు పాటించలేదంట. అంటే ఇజ్రాయేలు దేవునికి దూరం అయిపోయారు, తర్వాత అన్యులు కూడా దేవునికి దూరం అయిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు మరి యేసుక్రీస్తు వారినే మరి భూమిపై పుట్టించి మరి ఆయన శరీరమందు మరి ధర్మశాస్త్రం అంతటిని కూడా కొట్టివేశాడు. మరి కొట్టివేశాడని మనకు ఇన్ని లేఖనాలు చెప్తూ ఉంటే మరి క్రైస్తవులు బోధకులు ఏమంటున్నారు? మరి మీ బైబిల్లోనే ఉంది కదా ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని, మరి మీరెందుకు కొట్టివేశారని ఒక మాట చూపిస్తున్నారు. ఆ మాట కొని చూసుకుందామండి. మత్తయి సువార్త 5:17. మత్తయి సువార్త 5:17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రియమైన దేవుని వల్ల మరి ఈ మాటను చూసి క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు అని అంటున్నాడు కదా, నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు కదా, మరి మీరెందుకు కొట్టివేశాడు అని మరి అంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మరి వాళ్ళకి బైబిల్ పైన సరైన అవగాహన లేదు. ఆకాశమును భూమియు గతించిపోయినా కానీ నా మాట నుంచి ఒక పొల్లైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ధర్మశాస్త్రం అంతయు మరి నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను తప్పిపోదంటున్నాడు. అంటే మరి కింది వచనాల్లో మనం చూసుకున్న 18వ వచనం చదవండి ఇది ఒకసారి. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా మరి నెరవేర్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం జరిగింది. మరి ఈ మాటలు తెలియక మరి క్రైస్తవులు ఒక మాట చూసుకొని ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు కాబట్టి మరి ఈరోజు మనం అందరం కూడా క్రైస్తవులు ఏది పాటించాలి? ధర్మశాస్త్రాన్ని పాటించాలని మరి ఇంకా సంఘాల్లో దశంభాగాలు తీసుకొని రమ్మని ఇలా రకరకాలైనటువంటి మరి పండుగలను కూడా కొన్ని సంఘాల్లో ఇంకా ఆచరిస్తారు. ఏ పండుగలు? పస్కా పండుగ, గుడారాల పండుగ, ఇంకా ఎన్నో పండుగలు ఉన్నాయి, పర్ణశాలల పండుగ. ఈ పండుగలన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి కూడా కొంతమంది క్రైస్తవులు విశ్వాసులు మరి ఈ పండుగలను పాటిస్తూనే ఉన్నారు. ఏమేమి మాట పట్టుకుని అంటే ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్త 5:17. మత్తయి సువార్త 5:17 ఆ మాటను చూసుకొని మరి ఇప్పటికి కూడా మరి క్రైస్తవులు విశ్వాసులు ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించాలని క్రైస్తవులకు చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చి కొట్టేశాడు. ఆయన శరీరం మందు నెరవేర్చిన తర్వాత కొట్టివేయబడడం జరిగింది. ఏది? ధర్మశాస్త్రం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి మరి ఇంకో మాట కూడా మనం చూసుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక
ఆ ముసుకే నిలిచి ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంకా క్రైస్తవులు మరి సంఘాల్లో ధర్మశాస్త్రాన్ని ఎందుకు మరి పాటించాలని చెప్తున్నారంటే, మరి వారికి ఏముందంట, ముసుగులో ఉన్నారంట. ఇంకా క్రైస్తవులందరికీ కూడా జ్ఞానోదయము కలగడం లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడే కొట్టేశాడని మరి ఇన్ని లేఖనాలు చెప్తుంటే ఇంకా కొట్టివేయబడలేదు. ధర్మశాస్త్రాన్ని మనము పాటించాలి. మనమందరం ఎవరము? అన్యులైనటువంటి మనందరం కూడా ఏమైపోయాము? క్రైస్తవులు అయిపోయాము ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే పూర్వ మరి స్వచ్ఛమైనటువంటి ఇజ్రాయేలీలే, మరి యాకోబు గర్భం నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేలీలే ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయారు. మరి మనం పాటిస్తామంటే అన్నిలో పాటించడం లేదు ప్రియమైన దేవుని. వారే పాటించలేదు, మనం పాటిస్తామంటే మనం పాటించలేము. కాబట్టి ధర్మశాస్త్రం అనేది చాలా కఠినమైనది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకి రాకపోయింటే మనందరం కూడా ఇంకా దేంట్లో ఉండేవాళ్ళము? ధర్మశాస్త్రం అనే దాస్యంలోనే ఉండేవాళ్ళం ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి దేవుడు మన మీద కనికరపడి మరి ఇజ్రాయేల్ని రక్షించడానికి, అలాగే అన్యజనులైనటువంటి మనల్ని రక్షించడానికే దేవుడే మరి తగ్గి యేసుక్రీస్తు వారిని భూమిపైకి పంపించి మరి ఆ ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల దయచేశాడు ప్రియమైన దేవుని వల్ల. ధర్మశాస్త్రం ఎలాగ ఉండదంటే కంటికి కన్ను, పంటికి పన్ను. నిజంగా మరి ఒకరిని చంపితే చంపేయాలంట, అంటే ఒకరిని మరి పంటికి పన్ను, కంటికి కన్ను. ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా ధర్మశాస్త్రం అనేది చాలా కఠినమైనది. దాన్ని పాటించాలంటే మన వల్ల కాదనే యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించడం జరిగింది. మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని బైబిల్ని ఎందుకు ఉంచాడు? మరి ధర్మశాస్త్రాన్ని మీరందరూ ఎందుకు చదవాలి? ఓన్లీ కొత్త నిబంధన చదివితే చాలు కదా, మరి ధర్మశాస్త్ర అవసరం లేదని అంటున్నారు కదా. మరి ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని మరి మనము పఠించాలి, ఎందుకు చదువుకోవాలంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని చదవాలని చెప్పాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. నిజంగా ఎందుకు ధర్మశాస్త్రాన్ని చదవాలంటే, మరి దేవుడు ఐగుప్తులకు చేసినటువంటి మేలులు మరి ఎన్నో చేసినా కూడా వారు మరి దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఎవరు? ఇజ్రాయేలీయులు. కాబట్టి మరి వారిని తెలుసుకొని యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే, అందుకే దేవుడు ఉన్నది ఉన్నట్లు ధర్మశాస్త్రంలో రాశారు ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎందుకు చదవాలంటే మనకు బుద్ధి కలగడానికే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే దేవుడు ఇంకా ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. మనం కూడా ధర్మశాస్త్రాన్ని చదవాలి. కానీ మనం పాటించవలసింది ఏంటంటే క్రొత్త నిబంధన. మనకు విడుదలను దేవుడు దయచేశాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి మరి ధర్మశాస్త్రం అంతయు దేంట్లో ఉండాలనే విషయం కూడా మనం నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. కనుక మనము ఇప్పుడు క్రైస్తవులుగా క్రొత్త నిబంధన పాటిస్తే మనం ధర్మశాస్త్రాన్ని పాటించినట్లే. ధర్మశాస్త్రం అంతా ఏముండదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చెప్పారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. నిజంగా ఈరోజు నిన్ను వలె మన పొరుగు వాళ్ళని ప్రేమిస్తే ఈరోజు ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, ఏ యుద్ధాలు జరగవు. మరి ఈరోజు దేనికి ఇజ్రాయేల్కి, తర్వాత పాలస్తీనాకు, తర్వాత రష్యాకు, ఉక్రెయిన్కి ఇంకా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయంటే వారిలో ప్రేమ లేదు. ఒకరిదొకరిది దోచుకోవాలనుకుంటున్నారు. ఒక దేశాన్ని మరో దేశము ఆక్రమించాలనుకునే ఈరోజు ఇంకా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మరి వారి యొక్క భూభాగాలను మరి శరీర అవసరాల కోసమే జరుగుతున్నాయి ప్రియమైన దేవుని వాళ్ళ. అందుకే దేవుడు మరి ఈ ప్రపంచానికి అంతటికీ ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదే ప్రేమ సందేశం. ఆ సందేశం ఏదంటే క్రొత్త నిబంధన ప్రియమైన దేవుని వాళ్ళ. మరి ప్రేమ కలిగి ఉంటే మనము
ఎదుటి వారిని ప్రేమిస్తాం, వారిని క్షమిస్తాం ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల జరిగిందంటే విడుదల జరిగింది. ధర్మశాస్త్రం అవసరత, విడుదల. ధర్మశాస్త్రం అంటే ఏమి? 10 ఆజ్ఞలు కలిగినటువంటి పాత ధర్మశాస్త్రం. అంటే పాత నిబంధన అంతా ధర్మశాస్త్రమే. మరి ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకి. ఇశ్రాయేలీయులు ఎవరు? 12 మంది. ఎవరు? యాకోబు గారి యొక్క సంతానము. వీరికి ఇవ్వబడింది. ఎప్పుడు ఇవ్వబడింది? మోషే గారి కాలంలో. ఎక్కడ ఇవ్వబడింది? సీనాయి పర్వతం మీద. ఎందుకు ఇవ్వబడిందంటే వారు మరి ఇశ్రాయేలీయులైనటువంటి వారు తమ దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరి వైపు తిరిగారు? ఒక దూడను చేసుకున్నందుకే దేవుడు మరి ఐగుప్తుల యొక్క లక్షణాలన్నీ, వారి యొక్క గుణగణాలు, ప్రవర్తన అంతా ఎవరికి వచ్చిందంట? ఇశ్రాయేలుకి వచ్చినందుకే దేవుడు మరి వారిని రక్షించాలనే వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల ఎవరు కలిగజేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల. మరి చివరి మాట చూసుకొని మరి ముగించుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, మనకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. దేని నుంచి? ధర్మశాస్త్రం నుంచి. భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి ఏ విధంగా అయితే మరి మహాత్మా గాంధీ స్వాతంత్రం ఇచ్చాడో మనకు కూడా దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. దేని నుంచి? ధర్మశాస్త్రం నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ, మరి ఈ స్వాతంత్రాన్ని మనము మరి ఏ విధంగా దాస్యమును కాడి క్రింద మరలా పోకూడదంట. అంటే మరలా ఇజ్రాయేల్ ఏ విధంగా మరి ధర్మశాస్త్రాన్ని పాటించారో మనం కూడా పాటించడానికి మనం పోకూడదు. క్రైస్తవులు దేన్ని పాటించాలంటే కొత్త నిబంధనను, 27 పుస్తకాలను. అంటే పాత నిబంధన కూడా పాటించాలంటే దాన్ని చదివి ఆ ప్రకారం నడుచుకోకుండా మరి ధర్మశాస్త్రాన్ని కూడా మనము చదవాలి ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి ధర్మశాస్త్రము అవసరత, దాని విడుదల.